జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ టి మోహన్ 11వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి అవగాహన కలిగిస్తూ ప్రజలు చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ ఈ రోజు 11వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని, ఇంట్లో నుండి వచ్చే తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేసే పట్టణంలోని నాటిన మొక్కలను వేయడం జరుగుతుందని, ఇంట్లో నుంచి వచ్చే పొడి చెత్తను పొడి వనరుల సేకరణ కేంద్రానికి తరలించడం జరుగుతుందని తెలిపారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, స్వచ్ఛత కోసం మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాము. పురపాలక ద్వారా మేము అందిస్తున్న సేవలపై ప్రజలు అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 సర్వే ప్రారంభమైంది. ప్రజలందరూ మెట్పల్లి మున్సిపాలిటీ చేసే పారిశుద్ధ్య పనులను ఫీడ్బ్యాక్ అనగానే మీ మొబైల్ ఫోన్ నుండి QR కోడ్ ఉపయోగించి అభిప్రాయం తెలియజేయగలరు. మరియు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నిజాం, అశోక్, నర్సయ్య, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. మన చెత్తనే ఎక్కడికి దర్వాజ మూలకు ఎన్నో పెట్టుకుంటే పొద్దున ఫిక్స్ చేయొచ్చు. కోతుల బాధకు నేను అంతా మోళ్ళ వస్తా అంటే ఇంకా ఇబ్బందే కదా, కోతులు సరిపోతుంది. అందుకనే మీరు జాగ్రత్తగా, కోతుల బాధ అనేది ఇంపార్టెంట్ కాదు. కోతుల బాధ నుంచి మనం ఎన్ని వస్తువులు రక్షించుకుంటున్నాము, అందులో ఇది ఒకటి. అందుకనే జాగ్రత్త పెట్టుకొని కోతులు కాదు మన గట్టెలలో దేంతో చేయకూడదు. శుభ్రంగా మా మీద ఆధారపడి మేమే ఇస్తామని ఎట్లా? అదే కొనుక్కోవాలి, అటువంటి కొనుక్కుంటారని మీ ఉద్దేశంతో ఎవరు తెలుసుకోవడం. దాన్ని బుట్టలు అయిపోయినాయి, ఈ బుట్టలో వేరే బుట్టలో వచ్చినా అనుకో గది కూడా ఇట్లాంటి కంప్లీట్ వచ్చినా కానీ ఇట్లాంటి బుట్టలు పెట్టుకుంటే ఒక మూలకు మంచిగా కనిపిస్తుంది కదా. మన ఇంటి శుభ్రత కూడా చూడాలి. అది మీకు అవేర్నెస్ కలగాలని మేము మొదలు మోడిస్తే దాని పక్కన పోయినా కానీ మీరు కొనుక్కుంటారని అలవాటు కూడా దాన్ని నేనే కొనిచ్చుడు, ఈ గడ్డలలో పడేయకూడదు. ఈ బండి రెగ్యులర్ వస్తుంది కదా, బండి రెగ్యులర్ రాకుండా గడ్డలలో పడేస్తున్నారు. దోమలు, ఇల్లు అన్నీ మీకు మాకు రావు కదా. మేము మీ ఇంటికి అది వెళ్ళిపోతే మరి మా ఇంటికాడ శుభ్రంగా ఉంచుకుంటాం. మీ ఇంటికాడ మీరు శుభ్రంగా ఉంచుకుంటేనే జాగ్రత్త. మీ మోర్లు అలా కానీ మీ దగ్గరనే కదా మోర్లు, మీ దగ్గర తీసి గడ్డ పడేస్తారు. ఈ గుంట పడిస్తే అవుతారు, అన్నము వీళ్ళ తీసి మూట పడేస్తారు. మీరు ఒక్కటి కాదమ్మా, చెప్తున్నా ఏంటంటే గుట్టలు ఉన్నాయి, కాకపోతారు కదా బండి బాగుంది. గుట్టలు వేసినా అనుకో జాగ్రత్త. ఓల గుట్టలు ఎక్కేదమ్మా, ఇచ్చే ఓల గుట్టలు ఇచ్చే మీకు ఎందుకు చెప్తున్నామంటే మీకు అందరికీ అర్థం కావాలని చెప్తున్నాము. కొద్దిగా మార్పు వస్తుంది కదా, కావాలమ్మా, మనం మనుషులం కదా. అట్లా కాదు, నువ్వు ఒక 10 మంది చెప్పు, ఇంకొక 10 మంది చెప్పు. ఎవరు ఒక ఫోటో తీసి పెట్టి నేను జర్మన్ వేసిపోతాను. ఫోటో తీసి వేస్ట్ బజార్ మీద